చేయడంతో పాటు ఈరోజు ప్రధానంగా ఈ విలేజ్ వార్డు సెక్రటరేట్ ఉద్యోగస్తుల యొక్క బదిలీల అంశం అనేది ఒక తీవ్రమైన వివాదాస్పదమైన అంశంగా తయారైంది. మీరు ఎక్కడ పడితే ఎక్కడ చూసినా ప్రతి విలేజ్ వార్డు సెక్రటరేట్ ఉద్యోగస్తులు ఎవరు కనబడితే అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ రోడ్ల మీదకి వచ్చి గందరగోళ పరిస్థితి ఉన్నది. ఒక 1,37,000 మంది ఉద్యోగులని, యంగ్ వర్క్ ఫోర్స్ని వినియోగించుకోవలసినటువంటి ప్రభుత్వం ఇంత అయోమయానికి ఎందుకు గురి చేస్తుందో అర్థం కాని పరిస్థితున్నది. సమన్వయ లోపము, అవగాహన లోపము చాలా స్పష్టంగా దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉందంటే, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విలేజ్ వార్డు సెక్రటరేట్ ఉద్యోగుల యొక్క సమస్యను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో వారు ఆదేశాలు ఇచ్చారు. కానీ అధికారులు అసలు వీళ్ళు అడుగుతున్న సమస్య ఏంటి, మమ్మల్ని మేము ఏ శాఖలో ఉద్యోగులో, మా సర్వీస్ రూల్స్ ఏంటి, మా జీతం ఏంటి, మా నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, మా కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏంటి చెప్పండి మహాప్రభు, మమ్మల్ని ఏదో ఒక ప్రభుత్వ రూల్స్ నిబంధనల నియంత్రణలోకి తీసుకురండి, పదోన్నత అవకాశాలు ఏంటో స్పష్టం చేయమని వాళ్ళు అడుగుతూ ఉంటే, రేషనలైజేషన్ చేస్తాం, కేటగరైజేషన్ చేస్తాము అని ప్రభుత్వం తయారు చేసింది. కేటగరైజేషన్, రేషనలైజేషన్ నిరంతరం జరిగే ప్రక్రియ, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ, ఉద్యోగుల సర్వీసులకు సంబంధం లేదు. అంటే జనాభా ప్రాతిపదికనో లేకపోతే ఆయా శాఖల వాళ్ళు నిర్వర్తించే అవసరాల ప్రాతిపదికనో ఒక్కో సచివాలయంలో గత సంవత్సరంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ శాఖ ఎన్ని అటెండ్ అయ్యారన్న ప్రామాణికం ఏదో తీసుకుని దాన్ని కేటగరైజ్ చేస్తారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని. ఆ గ్రేడింగ్ని బట్టి ఎంతమంది ఉద్యోగులు ఉండాలి నిర్ణయిస్తారు. అంటే ఒక కేటగిరీ ఉద్యోగికి మరో కేటగిరీ ఉద్యోగి ఎలా ప్రత్యామ్నాయం అవుతాడని ఆ నిబంధనలు రూపొందించారో నాకైతే అర్థం కావటం లేదు. ఉదాహరణకి రెవెన్యూ శాఖలో విఆర్ఓ ఉంటాడు, విఆర్ఓ విధులు వేరు, జాబ్ చార్ట్ వేరు. సర్వేయర్ ఉంటాడు, వాడి విధులు వేరు, వాడి జాబ్ చార్ట్ వేరు. సర్వేయర్ చేసే పని వేరు, విఆర్ఓ చేసే పని వేరు. కానీ ఇవాళ మీరు చూసినట్టయితే ఒక క్లస్టర్ ఆఫ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో విఆర్ఓ కానీ సర్వేయర్ కానీ మాత్రమే ఉండాలని పెట్టారు. ఏదో 1 విఆర్ఓ ఆర్ 1 సర్వేయర్. అంటే సర్వేయర్ ఉన్న దగ్గర మరి విఆర్ఓ పనులు ఎవరు చేస్తారు, విఆర్ఓ ఉన్న దగ్గర సర్వేయర్ పని ఎవరు చేస్తారు? ఇది 11 వివిధ ప్రభుత్వ శాఖలకి సంబంధించిన ఫంక్షనరీస్ 18 మంది ఉంటారు ఈ గ్రామ వార్డు సచివాలయంలో. ఈ 11 ప్రభుత్వ శాఖల అధినేతల్ని ఓ దగ్గర కూర్చోబెట్టి అసలు వాళ్ళతో ఒక సమన్వయ మీటింగ్ పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టుంటే బాగుండేది. ఇంతవరకు అసలు అటువంటి ఆలోచన ఎక్కడ జరిగినట్టుగా కానీ, ఒక సమావేశం జరిగినట్టు కానీ ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. పోనీ ఉద్యోగ సంఘాలతో ఏమైనా సంప్రదించి విధానాన్ని రూపొందించారంటే ఎవరిని సంప్రదించినటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు. రెండోది, ఏ శాఖ ఆ శాఖ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరిస్తూ ఉంది. ఇది కామన్ పూల్, ఏ శాఖ ఆ శాఖ నియంత్రణ. దీంతో ఒక అయోమయం, గందరగోళం నెలకొని ఉంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన యావత్తు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరి యొక్క అభీష్టం మేరకు తక్షణం ప్రభుత్వం ఈ ఆన్గోయింగ్ బదిలీల ప్రక్రియ నిలుపుదల చేసి, ఇప్పుడేం భూమి బద్దలైపోదు, కొంపలు అంటూ పోవు. ఈ 30వ తారీఖులోగా ఆ విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగులను బదిలీ చేయనంత మాత్రాన ఇంత వచ్చి వాళ్ళు నియామకం అయింది, అంతా కలిపి 5 సంవత్సరాలు పూర్తి కాల. 5 ఏళ్ళలో ఇంకొక 6 నెలల పాటు వాళ్ళు అదే చోట పనిచేసినందులో వచ్చే ప్రమాదం ఏంటి? పైగా ఏ ఒక్క ఫంక్షనరీకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వలేదు ఎవరికి. సో వాడు ఏ రోజుకి ఆ రోజు అడ్డం మీద కూలీలాగా వినియోగించుకునే కాడికి వాడు సొంత మండలంలో ఉండకూడదు, సొంత డివిజన్లో ఉండకూడదు. వాడు చేసే రికార్డేషన్ జీతం ఉద్యోగానికి తీసుకెళ్లి 100 కిలోమీటర్ల దూరంలో బదిలీ చేస్తే, అంటే ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించదలుచుకుందా, తీసేదలుచుకుందా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది, అసలు ఈ విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థ సరిగా అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ సంబంధిత శాఖల్లో గ్రూప్ 4 కేటగిరీ జూన్ రెసిడెంట్ సమానమైన హోదాల్లో అబ్జార్బ్ చేసేస్తే అసలు ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఏర్పడుతుందని నేను అభిప్రాయపడతా ఉన్నా. ఆర్థిక బకాయిల విషయంలో వర్క్ క్యాల్కులేట్ చేసి ప్రతి ఉద్యోగ సర్వీస్ లిస్టులో రికార్డు నమోదు చేయాలని తక్షణం చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఆ చెల్లింపులకు ప్రత్యామ్నాయ పథకాన్ని ఏదైనా ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉన్నది. హౌసింగ్ విధానం పథకం రూపొందించమని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియను తక్షణం నిలుపుదల చేసి మరొకసారి సంప్రదింపుల ప్రక్రియ చేపట్టి 11 శాఖల అధినేతలతోనూ ఆ 11 ప్రధాన ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు చేసిన తర్వాత ఈ అయోమయం లేకుండా బదిలీ అనేది శిక్షగా మారకూడదు. బదిలీ అనేది ఉద్యోగికి మరింత ప్రోత్సాహం కలిగించేటట్టు, ఆ కొత్త ఊళ్ళో మరింత ఉత్సాహంగా వాడు పనిచేసేటట్టు కల్పించేటట్టు ఉండాలి తప్ప ఈ ఎందుకు వచ్చిందిరా బాబు అని వాడు దాన్ని శిక్ష కింద భావించే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను.